హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఒక గ్రామ చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఆ గ్రామంలో ఎలాంటి ఆచారాలు ఉంటాయంటే, చిమ్మ చీకట్లో ఉదయం 2 గంటలు ఒక పెద్ద రథాన్ని మోసుకొని భుజాలపై మోసుకొని వచ్చే భక్తులు కొందరు. ఆ గ్రామం మొత్తం శ్రీ విష్ణు నామస్మరణతో మ్రోగిపోతూ ఉంటుంది. అలాంటి గ్రామం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదే కాదు, ఆ గ్రామంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా నడయాడిన గ్రామం అది. నేటికి చెక్కుచెదరని ఆదిమజాతి ఆనవాళ్లు ఎన్నో ఆ గ్రామంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ గ్రామానికి ముఖ్య ఆకర్షణ నల్ల కొండలు. అవును, ఆ కొండలు చూడ్డానికి ఏదో నిప్పుల వర్షం కురిసి అలా అయినాయేమో అన్నట్లుగా ఉంటుంది. సో ఈ గ్రామం గురించి, అలాగే ఆ ఊరిలో దసరాకు జరిగే ఒక పెద్ద ఉత్సవం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వరకు చూడండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఆ గ్రామం పేరు కందనాతి గ్రామం. ముందుగా ఈ గ్రామం ఎక్కడుందో తెలుసుకుందాం. ఈ కందనాతి గ్రామం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఉంది. ఎమ్మిగనూరుకు దక్షిణంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు చూస్తున్నది కందనాతి శ్రీ చెన్నకేశ్వర స్వామి గుడి. ఈ గుడిలోనే చాలా ఉత్సవాలు దసరాకు అద్భుతంగా జరుగుతాయి. దసరాకు ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటారు, ప్రజలు నియమనిష్టలతో ఎలా ఈ ఉత్సవాలు జరుపుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఆ ఊరి గురించి ఒక చిన్న వీడియో అయితే చూసేద్దాం. దాంతో ఆ ఊరు గురించి మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోని అయితే చూసేద్దాం. పదండి చూసేద్దాం. దసరా మర్నాడు ఆ రథాన్ని సిద్ధం చేశాక అచ్చం ఇలాగే ఉంటుంది. 4 వైపులా జనాలు తాళ్లతో దాన్ని పట్టుకుని రథాన్ని ఊరేగిస్తూ వస్తారు. దీన్ని భుజాలపై మోస్తూ వస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఈ ఊరంతా చుట్టూ తిరుగుతారు. ఈ ఊరు బయట కూడా వెళ్తారు. అలాగే మీరు పైన చూస్తున్నది ఆ గుడి. మీకు కనిపిస్తుంది కదా, ఆ గుడి ఏరియల్ వ్యూ అన్నమాట. ఇది ఎంతో ప్రశాంతంగా ఉండే గ్రామం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆ రథాన్ని సిద్ధం చేయడానికి తాళ్ళు 4 గ్రామాల నుంచి, ప్రతి ఇంటి నుంచి ఒక దారిని చొప్పున తీసుకొచ్చి 4 గ్రామాల వాళ్ళు 4 వైపులా తమ తమ ఊర్ల వైపు, అంటే వాళ్ళు మోసే సైడ్కు ఆ దారాలు కట్టి
ఆ రథాన్ని మోసుకుంటూ వెళ్తారు. ఆ రథంపై కూడా ఏ వైపు ఏ ఊరి వారు మోయాలో అని దానిపై ఆల్రెడీ చెక్కి ఉంటుంది. ఇప్పుడు మనం ఆ పిక్ని అయితే చూసేద్దాం. ఈ విధంగా ఏ గ్రామాల వైపు ఏ పేర్లు ఉంటాయో ఆ గ్రామాల వైపు మాత్రమే వారు మోస్తారు. అలాగే ఆ తళ్లను ఆ వైపు మాత్రమే కడతారు. మీకు వీడియోలో కనిపిస్తున్న నల్లకొండలే ఈ ఊరికి ఆకర్షణ. ఎందుకంటే అవి ఇప్పటివరకు ఎలా వచ్చాయనేవి, ఎలా ఫామ్ అయ్యావి అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం ఆ గ్రామం యొక్క ఏరియల్ వ్యూ అయితే చూస్తున్నాం. ప్రకృతిలో పుట్టిన ఒక గ్రామం లాగా చాలా అద్భుతంగా పచ్చగా చెట్లతో చాలా కళకళలాడుతూ ఉంది ఆ ఊరు. ఇప్పుడు అక్కడ రథోత్సవం ఎలా జరుగుతుందో మనమైతే చూసుకుందాం పదండి. ప్రస్తుతం ఆ ఫోటోని ఆదిమ జాతి వాళ్ళు ఒక ఎద్దు బొమ్మను అయితే ఈ కొండపై గీశారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే పాతకాలపు శిలలు అయితే లెక్కలేనన్ని ఉన్నాయి. చాలా శిలలు ఈ గ్రామంలో కొలిసి ఉన్నాయి. అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఈ గుడి కూడా చాలా సంవత్సరాల నుంచే ఉందన్నాయి. అలాగే ఈ గుడిని శ్రీకృష్ణ దేవరాయలు కట్టారని ఆ గ్రామం వాళ్ళు నాకు తెలిపారు. నాకు ఈ గ్రామంలో ముఖ్యంగా ఆకర్షించిన విషయం ఏంటంటే ఇక్కడ కులమతాలు అస్సలు లేకపోవడం. అవును, ఈ గ్రామంలో ఒక చర్చ్, మసీదు మరియు గుడి 3 ఎదురెదురుగానే ఉంటాయి. ఈ కాలంలో కూడా అలా కులమతాలకు అతీతంగా అంటే అడ్డుగా ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అన్ని కులాలు అన్ని మతాలు దేవుని చేరుకోవడానికి మార్గమే, కానీ అది అడ్డంకి కాకూడదు అని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ గ్రామ ప్రజల మనసు కూడా ఆ దేవుడి మనసు అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఈ ఊరిలో చాలామంది పిల్లల పేర్లు, పెద్దల పేర్లు మరియు మహిళల పేర్లు కేశమ్మ కానీ కేశవ కానీ కేశవుడు ఇలా ఆ దేవుడి పేర్లు పెట్టుకుంటారు. దీంతో మనకు అర్థమవుతుంది ఆ దేవుడి మీద వీళ్ళకు ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయో. ఈ గ్రామం మంచితనానికి మాత్రమే కాదు, సంస్కృతి సాంప్రదాయాలకు కూడా పుట్టినిల్లులా అనిపిస్తుంది. పచ్చడి ప్రకృతితో అలరారే ఈ గ్రామాన్ని ఒకసారి వీక్షించండి. అలాగే శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని పొంది జీవితాన్ని ధన్యం చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది నా ఫస్ట్ వ్లాగ్ వీడియో. సెకండ్ వ్లాగ్ వీడియోతో అతి తొందరలో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బీ విత్ కరణ్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.